హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఎగ్స్ తోటి అయితే బజ్జీల టైప్ అయితే చేయబోతున్నా. మీరు ఎప్పుడైనా చేసుంటే కామెంట్ చేయండి, చాలా బాగుంటాయి. నేనైతే ఒక 2-3 టైమ్స్ చేశాను, చాలా బాగున్నాయి. కాబట్టి ఈరోజు అయితే వీడియో పెట్టినా. చూడండి, ముందుగానైతే స్టవ్ పైన అయితే చిన్న కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాతనైతే ఉల్లిపాయ ముక్కలు అయితే ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, పెద్దగానైతే కట్ చేసుకోవద్దు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాతనైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యే లోపలనైతే నేనైతే ఎగ్స్ అయితే కొట్టిపోసుకున్న ఒక గిన్నెలో కారం, గరం మసాలా, ఉప్పు వేసుకొని అయితే మంచిగా కలిపి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాకనైతే పసుపు వేసుకుంటున్నా. పసుపు వేసుకున్న తర్వాతనైతే మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా ఎగ్స్ని అయితే మసాలాలు వేసి, కారం మసాలాలు వేసి కలిపెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే ఎగ్స్ని కూడా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కలలో వేసుకోవాలి. వేసుకున్నప్పుడైతే ఒకసారి అయితే కలుపుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు ఎగ్ లోపల కలిసేలాగానైతే ఒకసారి అయితే కలుపుకోవచ్చు. తర్వాతనైతే ఒక 2 నిమిషాల దాకా అయితే కలపద్దు, ఎందుకంటే మనకు బజ్జీల టైప్ అనేది రాదు. అందుకే మనమైతే ఒక 2 నిమిషాల దాకా కలపకుండా వదిలేయాలి. ఇట్లా 2 నిమిషాల దాకా కలపకుండా ఉంచినాం అనుకో, ఇట్లా ఎగ్ టైప్ అయితే ఎంత బాగా వంగిందో చూడండి, ఇంత మంచిగా వంగింది. ఇప్పుడు పొంగిన తర్వాతనైతే మనమైతే చెంచాతోడైతే స్లోగా బజ్జీల టైప్ తీసుకుంటూ ఇట్లా తిప్పుకోవాలి. మనం ఫాస్ట్గా తిప్పినామనుకో అసలు ఎగ్ అనేది బజ్జీల టైప్ అయితే రాదు. మనం ఎంత స్లోగా తిప్పుకుంటే అంత మంచిగా బజ్జీల టైప్ అయితే వస్తుంది. చూడండి, నేనైతే మస్తు స్లోగా తిప్పుకుంటున్నా బజ్జీల టైప్ అయితే. మనమైతే ఇప్పుడైతే ఏం వేయని అవసరం లేదు, ఎందుకంటే ముందుగానే ఎగ్ లోపల అన్నీ వేసుకున్నాం, మసాలాలు, ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఏం వేయని అవసరం లేదు. కానీ నేనైతే కొద్దిగా ఉప్పు తక్కువగా వేసుకున్నాను ఎగ్ లోపల, అందుకే నేనైతే ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసుకుంటాను, లైట్గా వేసుకుంటాను. మరీ ఎక్కువ వేసుకుంటే కూడా ఉప్పిసం అవుతుంది. చూడండి, నేనైతే లైట్గా ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు వేసుకున్న తర్వాత కూడా మనమైతే ఫాస్ట్గా కలపద్దు. ఉప్పు వేసుకున్న తర్వాత కూడా స్లోగానే కలుపుకోవాలి. ఉప్పు వేసాం కదా అని మళ్ళీ ఫాస్ట్గా తిప్పినామనుకో ఎగ్ అనేది బజ్జీల టైప్ అయితే ఉండదు, మొత్తం తుక్కు అయిపోతుంది. ఇట్లా ఉప్పు వేసిన తర్వాతనైతే మస్తు స్లోగా కలుపుకోవాలి. మనం ఎంత స్లోగా కలుపుకుంటే ఎగ్ బజ్జీలు అనేవి అంత బాగా వస్తాయి. చూడండి, ఎగ్ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి, చాలా బాగున్నాయి ఎగ్ బజ్జీలు అయితే. నేనైతే టేస్ట్ చూసిన తర్వాతనే వీడియో అయితే అప్లోడ్ చేసిన. మనమైతే ఇప్పుడైతే కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నామంటే ఎగ్ బజ్జీలు రెడీ అయిపోయినట్టే. చిన్న చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో ఎగ్ బజ్జీలు అయితే. చూడడానికి ఎంత బాగుంటే తినడానికి టేస్ట్ ఇంకెంత బాగుండాలి. నిజంగా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. మీరు కూడా ఇలా చేసుంటే కామెంట్ చేయండి, చేయకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త వంటకాల వీడియోలు కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.